ప్రొద్దుటూరు ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డిపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. దినేష్ కుమార్ రెడ్డి ఒక నియంతలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ నేషనల్ పార్కులో ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు వ్యాయామం కోసం వెళ్తుంటారని, అయితే ప్రతి నెల ఎంట్రన్స్ ఫీజు ఒకరికి 150 రూపాయలు ఉండగా ఫారెస్ట్ రేంజర్ గా దినేష్ కుమార్ రెడ్డి వచ్చాక దాన్ని ఒకేసారి 1000 రూపాయలకు పెంచాడని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇలా ప్రజలపై లేనిపోని వాతలు మోపితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, గతంలో మాదిరిగా 150 రూపాయలు వసూలు చేయాలని తాను చెప్పినా కూడా లెక్క చేయడం లేదన్నారు. ఇలాంటి ఒంటెత్తు పోకడలతో ప్రజలపై భారాన్ని మోపే ఫారెస్ట్ అధికారి ప్రొద్దుటూరుకు అవసరం లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రాచమల్లు. రాజశేఖర రెడ్డి అన్న మాకిచ్చిన వరం, ఈ పట్టణ ప్రజల ఆరోగ్యానికి ఇచ్చిన వరం నేషనల్ పార్క్. ఇది ప్రొద్దుటూరు పట్టణంలోనే అనతి కాలంలోనే చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎక్కువ విస్తీర్ణంలో ఉండే పార్కు, చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండే పార్కు నేషనల్ ఎకో పార్క్. అటువంటి దానికి ఇక్కడ కొత్తగా ముద్దనూరు డివిజన్లో పనిచేసే రేంజర్ దినేష్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరుకి ఇన్ఛార్జిగా వేసినారు ఈ మధ్యకాలంలోనే. ఈయన వచ్చిన తర్వాత ఈయన హిట్లర్ లాగా అయిపోయినాడు. ముస్సోలిని హిట్లర్. ఈ ప్రపంచంలో ఉండే నియంత్రణలు ఎట్టయితే ఉంటారో అటువంటి వాతావరణమే ఈ దినేష్ కుమార్ రెడ్డిది. అతను ఏదో ఒక పెద్ద సుప్రీం అయినట్టు, ఈ ఊరికి రాజు అయినట్టు, ఈ పార్కు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా నాదే అన్నట్టు జులుం చేస్తున్నాడు. ఆ జులుంలో భాగమే ఎక్కడైనా ఉద్యోగస్తులు అంటే వారికంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలో